మీరు కూడా కేవలం ట్రైన్ టికెట్ తీసుకునే ప్రయాణం చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఆమెలాగా మీకు కూడా వేలలో ఫైన్ పడుతుంది. ఇది చెప్పే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రీసెంట్ గా ఒక వ్యక్తి రాన్కేత్ ఎక్స్ప్రెస్ లో సెకండ్ ఏసీ ట్రైన్ టికెట్ ని బుక్ చేసుకొని నా టికెట్ ఎలాగో బుక్ అయింది కదా అని చాలా రిలాక్స్ గా ట్రావెల్ చేద్దామని అనుకున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆమె టికెట్ బుక్ చేసుకుంది రైకాబాగ్ ని, కానీ ఆమె ట్రైన్ ఎక్కింది మాత్రం అక్కడ కాదు, పలి మార్వార్ అనే స్టేషన్ లో ఎక్కింది. ఇందులో ఏముంది, ఇది కామనే కదా అని మన అందరమే అనుకుంటాం. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? టీటీ రైకాబాగ్ లో ఆమె ఎక్కలేదని నోటీస్ చేసి ఆ టికెట్ ని క్యాన్సిల్ చేసి వేరే ఒక వ్యక్తికి ఆ సీట్ ని ఇచ్చారు. యాక్చువల్ గా ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్న ఆమె ఆ ట్రైన్ ఎక్కి తన సీట్ కి వెళ్లి చూస్తే వేరే వ్యక్తి ఉన్నాడు. అప్పుడు టీటీతో నేను బుక్ చేసుకున్న టికెట్ ని మీరు ఎందుకు క్యాన్సిల్ చేశారు అండ్ వేరే వ్యక్తికి ఎందుకు ఇచ్చారని కూడా చాలా గొడవలు జరిగాయి. కానీ రైల్వే రూల్స్ ప్రకారం మనం టికెట్ బుక్ చేసుకున్న తర్వాత చివరి నిమిషం వరకు మన బోర్డింగ్ ఏదైనా మార్చాలి అంటే ఖచ్చితంగా మార్చాల్సి ఉంటుంది. లేదంటే ఇలానే మనం ఎక్కలేదనుకుని మన టికెట్ ని క్యాన్సిల్ చేసి వేరే వ్యక్తికి ఇచ్చారు. సో తను ఎలాగైనా ట్రావెల్ చేయాలి కాబట్టి టీటీ 2650 రూపాయలు ఫైన్ తీసుకుని తన సీట్ ని మళ్ళీ వెనక్కి ఇచ్చారు. సో నెక్స్ట్ టైం మీరు లేదా మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా నాకు టికెట్ ఉంది కదా అని నెక్స్ట్ స్టేషన్ లో ఎక్కుతాను అనుకున్న ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి.